అందుకని మూర్ఖాయత్రన పూజ్యంత, అంతేకాదు ధాన్యం చ సుసంధాన్యం చాపి సుసంచితం. అన్నం ఎప్పుడూ పారేయకూడదు, ఇంట్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెబుతారు. అసలు ఇంట్లో అన్నీ మనిషిని కూర్చోబెట్టి వడ్డించే వరకు కలుపుకోనివ్వకూడదు. కొంతమందికి పెద్ద అలవాటు ఏంటంటే కూర వేస్తే కూర, పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం. ఇది పశు లక్షణం అంటారు. పశువులు తింటాయి అలాగా. ముట్టుకోనివ్వకూడదు కంచాన్ని. వేలు తగ్గొట్టి చెప్తాను తీసేయి అని చెప్పాలి. అక్కడ చెప్పాలి ఖచ్చితంగా. కాస్త మంచినీళ్ళ గ్లాసు పక్కన పెట్టి 2 చుక్కల నీళ్లు దాని మీద తల్లి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలమ్మా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయీ అని శ్లోకం చదువుకుని అన్నం తినడం పిల్లలకి నేర్పాలి. అన్నపూర్ణాదేవి నీ దయ వల్ల మాకు ఈ అన్నం వచ్చిందమ్మా. ఇదంతా ఎందుకు? మనం ఇంజనీర్ అవ్వడానికి, డాక్టర్ అవ్వడానికి, ఇంతలా అవ్వడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి కాదండి. అందులో చెప్పారు అన్నం తినడం ఎందుకు అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగాలంటే శరీరం ఉండాలి కదా, అందుకని అన్నం తింటున్నా. అది గొప్ప హిందూ సంస్కృతి. అన్నం తింటూ చదువుకునే శ్లోకం ఇది. కాశీలో అయితే ఎవడికి అన్నం పెట్టినా, ముష్టాడికి అన్నం పెట్టినా ఈ శ్లోకం చదవకుండా అన్నం పెట్టరు. మన ఇళ్లలో కూడా ఈ శ్లోకం ప్రతిధ్వనించాలి. నందీశ్వరుడు సాక్షిగా, పరమశివుడు సాక్షిగా చెబుతున్నా. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అన్నం తినడం అందుకోసం అండి. లావు అవ్వడానికి, పొడుగు అవ్వడానికి, అందంగా కనపడడానికి కాదు. ఇక్కడ ఎలా అయినా పోవడం ఖాయం. నువ్వు 6 ప్యాక్ 8 ప్యాక్ ఎన్ని ప్యాక్లు చేసినా చివరి చేసేది 7 ప్యాక్. అది ఖాయం. 7 కట్లు కడతారు, తోసేస్తారు. ఈ ప్యాక్లు పనికిరావు. ఎక్కడ ఈ ప్యాకేజీ అంతా దేనికంటే నువ్వు లీకేజీ లేకుండా చూసుకో జీవితం. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, ఏదో ప్యాకేజీని. ఇక్కడ ఇంతలా ఉంటాడు, ఏం చేస్తాడు ఉండి ఇక్కడ? అది అందుకోసం అన్నం. అందుకని వృధా ఎప్పుడు అన్నం మెతుకు పడినా సరే ఆ మెతుకు జాగ్రత్తగా తీసేసి ఆ చెత్తపొట్టులో పడేస్తే క్రిమికీటకాలైనా తింటాయి. కావలసిందే వడ్డించుకోవాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో, విందుల్లో, వినోదాల్లో అన్నం చాలా దుర్వినియోగం అవుతుంది, వృధాగా పారేస్తున్నారండి. ఒక సర్వే ప్రకారం పత్రికల్లో వచ్చింది ఏమిటి అంటే, ఈ పెళ్ళిళ్ళు, వినోదాలు, విందుల్లో పారేసేటువంటి అన్నాన్ని కనుక వినియోగం చేయగలిగితే దేశంలో ఉండే అనాథలందరికీ వారం రోజులు భోజనం పెట్టచ్చండి.